హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు దాసు నాయక్. మీరు చూస్తున్నారు దాసు నాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా నెలల నుంచి అసలు ఏం వీడియోలు నేను చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది కూడా చాలా బిజీ అయిపోయాను. ఎందుకంటే మాది ఫ్లవర్ షాప్ కాబట్టి కొంచెం మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బిజీ అయిపోయాను. మార్నింగ్ లేచి ఈవినింగ్ వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయి వీడియోలు చేయలేకపోతున్నాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మిలో చూస్తుండవచ్చు. ఈ ఒక ఐటము, ఈ ఐటమ్ కాస్ట్ ఇది 42,000, 42,000 ఫ్రెండ్స్. ఈ ఐటమ్ కాస్ట్ 42,000 పెట్టి నేను నా ఛానల్లో చాలా హై అన్బాక్సింగ్ చేస్తున్నాను. యాక్చువల్ అన్బాక్సింగ్ వీడియో లేదు, కానీ ఏంటంటే నేను చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోగ్రఫీ అయినా ఫోటోగ్రఫీ అయినా ఏదైనా సంథింగ్ దాన్ని అప్డేట్ చేద్దామని నేను ఒక వీడియో చేస్తున్నాను. ఏం వీడియో ఏంటనేది మీకు ఈ ఛానల్లో చెప్తాను. ఛానల్లో మొత్తం అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే యాక్చువల్ అన్బాక్సింగ్ ఏం వీడియోస్ లేదు కాబట్టి నేను వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాను. సో దానికన్నా ముందు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనేది అన్న చెల్లెల ఆప్యాయతలు ఒక మంచి పండుగ ఫ్రెండ్స్. అన్న చెల్లెలు అందరూ, మీరు మీ సిస్టర్ అండ్ బ్రదర్ అని అందరూ మంచిగా రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అందరూ మంచిగా హ్యాపీగా జరుపుకోవాలని నేను మీకు కోరుకుంటున్నాను. సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నా బడ్జెట్ ఎక్కువ వీడియో అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు నా ఛానల్ అన్బాక్సింగ్ చేసే ముందు ఫ్రెండ్స్, మీరు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అందరికీ నాకు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఒకసారి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, చలో అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుంచి బుక్ చేసిన GoPro 10 బ్లాక్ హీరో బ్లాక్ నేను బుక్ చేసింది. ఇదో ఫ్రెండ్స్, ఇదే అమెజాన్ది ప్యాకింగ్. దీని పక్కన ఇదేమో టెలిస్టాన్ కంపెనీది సెల్ఫీ స్టిక్. సో ఇది చిన్నదే ఫ్రెండ్స్. ఇది నాకు ఫస్ట్ దీని పక్కన పెడతాను. ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. సో ముందు నేను సీజర్తో అనేది కట్ చేస్తున్నాను. చూడండి, మనకి అమెజాన్ నుంచి మాత్రం ఏదైనా చూడండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ మాత్రం నీట్గా వస్తుంది. చిన్న ఐటమ్ ఉండని, పెద్ద ఐటమ్ ఉండని. సో ఫస్ట్ లేయర్ కటింగ్ అయిపోయింది. సెకండ్ లేయర్ బాక్స్లో చూడండి, ఇది అమెజాన్ ప్రైమ్ నుంచి నేను బుక్ చేసింది. చూసి 1 మెంబర్షిప్ మెనీ బెనిఫిట్స్ అని, ప్రైమ్ మెంబర్స్ అని ఏదో రాసి పెట్టారు. సో దీన్ని నేను సెకండ్ లేయర్ అనేది కట్ చేస్తాను చూడండి. సో అమెజాన్ నుంచి మాత్రం నాకు కొంచెం ఫాస్ట్గా 1-2 డేస్లో డెలివరీ ఇచ్చేస్తున్నారు. మొత్తానికి అయితే నాకు నేను బుక్ చేసిన 2 డేస్కే వచ్చేసింది నాకు. సరేనా ఫ్రెండ్స్, బాక్స్ అని పక్కన పెట్టేసాం. సో ఇదే ఫ్రెండ్స్, GoPro 10 హీరో బ్లాక్ బుక్ చేసింది. చూసి కదా ఫ్రెండ్స్, మొత్తానికి కవర్ పీకేసిన తర్వాత చూడండి, GoPro అని లోగో. GoPro 10 నేను బుక్ చేసింది. GoPro 9 కూడా బుక్ చేశాను. ఎందుకు 9 10 బెస్ట్ అనిపించి, ఒక 5-6 వేల డిఫరెన్స్ ఉంది కదా, అట్లా నేను GoPro 10 బుక్ చేశాను. సో లోగో చూస్తున్నారు కదా, మనం లోగో చూడండి ఫ్రెండ్స్. GoPro లోగో ఇది 24 మెగాపిక్సెల్ ఉంటుంది. 5.3K కెమెరా క్లారిటీ ఉంటుంది. 4K బదులు 5.3K ఉంటుంది. 30 మీటర్స్, 10 మీటర్స్, 30 feet మీటర్స్ వాటర్ వెళ్ళొచ్చు, 10 మీటర్స్. ఇవన్నీ దానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇయో GoPro 10 క్విక్ యాప్. ముందుగా మనం ఇది యూజ్ చేయాలంటే క్విక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన మొబైల్లో ట్విట్టర్ యాప్ ప్లే స్టోర్, లేకపోతే ఐట్యూన్స్ ఉంటుంది కదా, దాంట్లో డౌన్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను చెప్తాను, 24 మెగాపిక్సెల్ ఇది. 24 మెగాపిక్సెల్ క్లారిటీ. ఇది 8x స్లో మోషన్ ఉంటుంది ఫ్రెండ్స్. 4x 8x సెల్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 1 by 1 స్టెప్ అనేది చూడండి, ఈజీ ఉంటుంది
ఆ తర్వాత 5.3K వీడియో క్లారిటీ వస్తుంది. ఇంకా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ మీ వీడియోస్ అని క్లౌడ్లో డౌన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ చాలా ఐటమ్స్ యూస్ఫుల్ అయితే ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ చాలా యూస్ఫుల్ ఐటమ్సే. సో నేను ముందుగానే ఇట్లా దీన్ని పీకేస్ చేయాలి ఫ్రెండ్స్. పీకేసిన తర్వాత మనం GoPro 10 అనేది ఇట్లా బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. బ్యాగ్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బ్యాగ్లో GoPro లోగో వచ్చింది. వచ్చింది చూడండి. ఆ తర్వాత బ్యాగ్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బ్యాగ్ ప్యాకింగ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంది. సో ముందుగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక మన GoPro కెమెరా అనేది ఇది. ఇంకోటి దీంట్లో బాక్స్లో బ్యాగ్లో ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తాను. ముందుగా అనేది కెమెరా తీస్తున్నాను. ఈ కెమెరా పైన ఉన్నది వైట్ కవర్, ఇది తీసేసి ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకోటి మనకి పోర్టబుల్ చార్జర్ ఇచ్చారు. కేబుల్ది .C కేబుల్ది చార్జర్ ఇచ్చారు. సో దీన్ని తీస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇంకా బాక్స్లో ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, పోర్ట్స్ది చార్జర్ ఇచ్చారు మనకి. ఇది USB వైర్ ఇది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఇచ్చేది మనకి 50 మినిట్స్ నుంచి 60 మినిట్స్ వస్తుంది. ఇదేమో హెల్మెట్ మౌంట్. ఇదేమో ఆ తర్వాత ఏమో ఇది స్క్రూ మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి స్క్రూ ఇచ్చారు. ఇంకా బాక్స్ కింద అయితే లోపలైతే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి లోపల అయితే ఏం లేదు. పర్వాలేదు, అది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమేమో గైడ్స్ ఇచ్చారు. ఇవి మొత్తం టూల్ గైడ్స్ ఎట్లా యూజ్ చేయాలి మీకు మొత్తం దాన్ని ఎన్ని లాంగ్వేజెస్ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్. ఇది మొత్తం గైడ్ సింప్లీగా ఎట్లా ఉందో క్విక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. యాపిల్ స్టోర్లో లేకపోతే గూగుల్ ప్లేలో చేసుకోవాలి. ఇవన్నీ దాన్ని బాక్స్లో పెట్టేసి పెట్టేద్దాం. సో ముందుగా ఈ వైట్ కవర్ అని పైన ఏది పీకేసాం ఫ్రెండ్స్. పీకేసిన తర్వాత మీకు చూపిస్తాను. బాక్స్లో అయితే మనకి ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి హెల్మెట్ మౌంట్ ఫ్రెండ్స్. హెల్మెట్ మౌంట్ ఇది. హెల్మెట్ ఎట్లా అంటే డ్రైవ్ కాబట్టి మనకి స్టిక్ చేసుకోవడానికి. ఇదేమో లోపల మన స్క్రూ డ్రైవ్ అంటే ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమో బ్యాటరీ మనకి 50 మినిట్స్ నుంచి 60 మినిట్స్ అనేది వస్తుంది. మనకి 50 మినిట్స్ నుంచి 60 మినిట్స్ వస్తుంది. ఇదేమో మనకి C కేబుల్ది చార్జర్ ఇచ్చారు. దాని పక్కన ఉన్నదేమో USB వైర్. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి మౌంట్ హ్యాండిల్ చేసుకోవడానికి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది హ్యాండిల్ మనం ఎట్లా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి. సో ఇట్లా పెట్టి మనకి స్క్రూ పెట్టాల్సి వస్తుంది. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ హెల్మెట్ మౌంట్. ఇది మనం పెట్టి ఇట్లా అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎట్లా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను. సో ఇది మనకి పైన ఇది ఉంటుంది కదా, రబ్బర్ అని ఉంటుంది కదా, ఇది తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తీసిన తర్వాత మనకి లోపల హ్యాండిల్ వెళ్తుంది, ఎందుకంటే అవి సైడ్లో ఉన్నాయి కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా ఫిట్టింగ్ చేస్తున్నాను. ఈ రబ్బర్ ఉంటుంది కదా, దీన్ని మనం గట్టిగా అనేది ప్రెస్ చేసుకున్న తర్వాత అది అనేది లాక్ అయిపోతుంది. ఇదో ఫ్రెండ్స్, నేను అది ఎట్లా పెట్టాలని చూపిస్తాను. ఆ తర్వాత నేను మామూలుగా బ్యాటరీది ఎట్లా పెట్టాలో మీకు చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేసి మనకి బ్యాటరీ అనేది ఇట్లా పెట్టాల్సి వస్తుంది. సో బ్యాటరీ లోపల మామూలుగా మనకి ఇదేమో C చార్జర్ పెట్టుకోవడానికి చార్జర్, లేకపోతే మనం మామూలుగా ఈ డేటా ట్రాన్స్ఫర్కి దాని పక్కన మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. ఇదేమో మనం ఇప్పుడేమో GoPro అనేది బ్యాటరీ పెడతాను ఫ్రెండ్స్. బ్యాటరీ పెట్టిన తర్వాత ఎట్లా ఆన్ చేయాలో మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా పెట్టిన తర్వాత మనం రైట్ సైడ్లో అనేది మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది. సో ఇదే మనకి ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మీకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా లైట్ వస్తుంది. తర్వాత మనకి ముందుగా అనేది మాన్యువల్ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మాన్యువల్ సెట్టింగ్స్ అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను, ఎట్లా చేయాలైనా తర్వాత చూపిస్తాను. సో చూస్తున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తానికి అయితే GoPro అనేది అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. సో మనకి మాన్యువల్ సెట్టింగ్స్, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. ఇదంతా అవసరం లేకుండా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చూపిస్తామని ఒక 1-2 మినిట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో చూడండి, అన్బాక్సింగ్ అనేది జస్ట్ ఇప్పుడు సింపుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్. నాకు ఇది టెలిస్కాన్ కంపెనీది బుక్ చేశాను. మామూలుగా ఇది మనకి 1400 పడ్డది నాకు. టెలిస్కాన్ కంపెనీది నాకు ఉంది. GoPro కూడా ఉంది, కానీ అది 3000-4000 ఉంది. ఇదేనా అంటే సింపుల్గా చిన్నది బాగుంటుంది కాబట్టి ఇది బుక్ చేసుకున్నాను. ఇది నాకు ఒక 1400 పడ్డది ఫ్రెండ్స్. సో చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్ మనకి
5 to 6 ఇంచెస్ 5 to 6 ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ హైట్ ఉండదు, ఎక్కువ 5 to 6 ఇంచెస్. దీంట్లో మనకి ఏమొచ్చిందంటే మనకి స్క్రూ వచ్చింది ఫ్రెండ్స్, మనకి స్క్రూ అయితే వచ్చింది. సో చూపిస్తాను చూడండి. స్క్రూ అయితే వచ్చింది మనకి, మనం GoPro యూజ్ చేసుకోవడానికి స్క్రూ అయితే వచ్చింది చూడండి. ఓన్లీ ఒకటే ఐటమ్ వచ్చింది ఫ్రెండ్స్, అంతా ఇది రాలేదు. సో మనకి GoProతో ఎట్లా ఫిట్టింగ్ చేయాలని నేను మీకు అనేది చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మామూలుగా అయితే దీన్ని మనకి స్టాండ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇది ఇంత చిన్నదానికి 1400 అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. మరి టెలిస్టన్ మామూలు కంపెనీ కూడా, సరే GoPro కంపెనీ అనుకోవచ్చు, కానీ మరి ఎక్కువ రేట్ అనేది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు నేను GoPro కెమెరాతో నేను ఇది ఎట్లా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఫిక్స్ చేసి మనకి స్క్రూ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, స్క్రూతో మనం ఎట్లా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్క్రూతో నేను ఎట్లా ఫిట్ చేస్తున్నాను చూడండి. చాలా చిన్నది ఉంటుంది ఫ్రెండ్స్, మరి ఎక్కువ హైట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి చిన్నదే ఉంటేనే మనకు లాగిన్ చేయడానికైనా వీడియో చేయడానికైనా చాలా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువ హైట్ ఉంటే మళ్ళీ అది కూడా మనకి ఇబ్బంది అయిందంటే, హైట్ ఉంటే కూడా చాలా వీడియో తీస్తే మన పబ్లిక్లో మనకి ఫీలింగ్గా గిల్టీగా ఉంటుంది. అరే దాని మన సైడ్ చూస్తున్నారు అట్లానే ఉంటుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనకి 4 to 5 ఇంచెస్ హైట్ ఉంది. సో ఇప్పుడు నేను కెమెరా అనేది ఆన్ చేస్తున్నాను. కెమెరానే ఆన్ చేస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఆన్ చేసినప్పుడు మాత్రం 7% ఉంది, కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టి నేను మీకు చూస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, అట్లా మొత్తానికి అయితే అన్బాక్సింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అన్బాక్సింగ్ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ వీడియోస్ నా కంటెంట్లో లేదు, ఏంటంటే వీడియోస్ లేదు అనేది కాబట్టి నేను వీడియో చేయాల్సి వచ్చింది. సో మొత్తానికి అయితే GoPro యాక్షన్ కెమెరా చూశారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నాకు యాక్షన్ కెమెరాలో బెస్ట్ యాక్షన్ కెమెరా అంటే GoProనే. అంటే GoPro కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్స్టా ఉంది, డీజీ ఉంది, చాలా యాక్షన్ కెమెరాలు ఉన్నాయి. కానీ ఎందుకు నాకు నా ఒపీనియన్ ప్రకారం యాక్షన్ కెమెరా బెస్ట్. ఎందుకంటే మంచిగా మీరు ఎట్లా చేసినా కూడా ఏం చేసినా కూడా GoPro కెమెరా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీని స్పెషాలిటీ ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్లో చూసారు. సో మీరు GoPro కెమెరా స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఎంత 150 కిలోమీటర్ వెళ్ళినా వీడియో అనేది యాంగిల్ లెంత్ సారీ మీరు 40 degrees తిరిగినా 40 degrees లెఫ్ట్ రైట్ తిరిగినా మీకు వీడియో అనేది లెంత్ మీకు స్ట్రేట్ అని వస్తుంది ఫ్రెండ్స్, క్రాస్ ఏం రాదు. దాని స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, GoPro 6, 7, 8, 9 ఉన్నా కూడా GoPro యాక్షన్ కెమెరా తీసుకుందాం అనుకున్నా, కానీ 9 తీసుకోవడం బదులు ఉంటారు 2-3 వేలు పెట్టి, ఒక 4-5 వేలు పెట్టి మనం యాక్షన్ కెమెరా GoPro 10 తీసుకోవచ్చు కదా అని అనుకొని నేను తీసుకున్నాను. సో ఇది GoPro కెమెరా అనేది మనకి స్పెషాలిటీ ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే వాటర్ డీప్ 33 feet లోపల మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకో 10 meters వాటర్ 10 meters లోపల మన వీడియోస్ అనేది వెళ్ళి వీడియో రికార్డ్ చేయొచ్చు. దాందే ఈ GoPro యాక్షన్ కెమెరా. సో మనకి దీని స్పెషాలిటీ ఇది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం స్ట్రీట్లో అయినా ఎక్కడైనా వెళ్ళినప్పుడు చిన్న కెమెరా తీసుకుంటే మనకి ఎక్కువ ఇది ఉండదు, మనకి పబ్లిక్ ఎక్కువతో మనకి ఇబ్బందిగా ఉండదు. సో దానికోసమే నేను తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా ఇంట్లో మొత్తం నేను కెమెరా మొబైల్లోనే షూట్ చేసాను కాబట్టి మొత్తం వీడియోస్ అన్ని మన GoPro నుంచి వస్తాయి ఫ్రెండ్స్. చిన్నదైనా పెద్దదైనా మనకి GoPro నుంచి వస్తాయి, GoPro నుండి వస్తాయి ఫ్రెండ్స్ వీడియోస్ అనేది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీని స్పెషాలిటీ అనేది మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. 33 meters లోపల ఒక 5Kలో 60 frames. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది 4K కాదు, 5Kలో 60 frames వీడియో రికార్డ్ చేయొచ్చు. 5Kలో 120 frames 4Kలో 60 frames వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లైవ్ స్ట్రీమింగ్స్ అన్నీ దీంట్లో మన వీడియో రికార్డింగ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది 1080 వీడియో క్లారిటీ మనం రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే నేను నా ఇన్స్ట్రుమెంట్స్ అనేది అప్గ్రేడ్ చేసుకున్నాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి ఈ వీడియోతో చేస్తాను ఫ్రెండ్స్. సో మీకోసం ఫ్రెండ్స్ ఇంత బడ్జెట్తో నేను అన్బాక్సింగ్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దయచేసి ఇంత వీడియో చేశాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు మొత్తం నేను ఏం చూపించలేదు.
మాన్యువల్ సెట్టింగ్స్ అనేది వీడియో రికార్డింగ్ అన్న ఫుటేజ్ అనేది మీకు ఏం చూపించలేదు. సో అనేది దీంట్లో నేను పార్ట్ 2లో చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి, లెంత్ అయిపోతే మీరు చూడలేకపోవచ్చు కాబట్టి నేను దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 అనేది తీశాను. పార్ట్ 1 అనేది అన్బాక్సింగ్ చేశాను. పార్ట్ 2 అనేది దీని వీడియో క్లారిటీ, దీని సెట్టింగ్స్, దీని వీడియో మొత్తం అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ నేను దీంట్లో 4-5 రోజులు యూజ్ చేసి దీని ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఎట్లా ఉంటుందో మీకు పార్ట్ 2 కానీ చూపిస్తాను ఫ్రెండ్స్. సో పార్ట్ 1 అనేది అర్జెంట్ అన్బాక్సింగ్ పార్ట్ 1 అనేది కంటెంట్ ఏం చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్రెడీ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే నోటిఫికేషన్ వీడియోస్ అనేవి మీరు మెసేజ్ రూపాయన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, వీడియో అనేది ఇక్కడనే స్టాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 2లో కనిపిస్తాను.